హాయ్ ఫ్రెండ్స్, ప్రయాగ్రాజ్ స్టేషన్ టు సంగం ఘాట్ నా ప్రయాణాన్ని చూడండి. రైల్వే పోలీసులు స్టేషన్లో మంచి సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. స్టేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత చాలామంది వాక్ చేస్తూ సంగం ఘాట్కి వెళ్తున్నారు. నేను చాలా లాంగ్ ఉందని చెప్పి బైక్ తీసుకున్నాను. ఈ బైక్ను మనకు 150 రూపీస్ పడింది. ఈ బైక్ రైల్వే స్టేషన్ టు సంగం ఘాట్ నియర్. ఇలా బైక్లో రావడం వల్ల సంగం ఘాట్కి చాలా షార్ట్ కట్స్లో తీసుకెళ్ళాడు ఈ బైక్ భయ్య. చాలా సేఫ్టీగానే ఉంది ఈ బైక్స్. మీరు వచ్చినప్పుడు ఒకసారి ట్రై చేయండి ఈ బైక్. భక్తులంతా ఎక్కువ ఉండడం వల్ల ఈ బైక్ భయ్య డిఫరెంట్ రూట్లో తీసుకెళ్తున్నాడు. షార్ట్ కట్స్లో చాలా మంచిగా రైడ్ జరిగింది. ప్రయాగ్రాజ్లో ఉండడానికి ఈ కుంభమేళా టైం కాబట్టి రూమ్స్ అవైలబిలిటీ లేదు. అందుకే ప్రతి ఒక్కరు డైరెక్ట్ సంగం ఘాట్ దగ్గరికి వెళ్తున్నారు. సంగం ఘాట్ దగ్గర ఉండడానికి ఫెసిలిటీస్ గవర్నమెంట్ చాలా మంచిగా అరేంజ్ చేశాయి. అందుకని అందరూ సంగం ఘాట్ దగ్గరికి వెళ్ళడానికే ఎక్కువ ప్రయారిటీ చూపిస్తున్నారు. మీరు ఎక్కువ మంది వస్తే ఆటోలు కూడా ఉన్నాయి, వాటిని కూడా ప్రిఫర్ చేయండి. మేము ట్రాఫిక్ని అవాయిడ్ చేయాలని షార్ట్ కట్స్ యూజ్ చేసినా కూడా మా వల్ల అవ్వలేదు. చాలా దారుణంగా ఇరుక్కుపోయాం. బైక్ భయ్య నియర్ సంగం ఘాట్ దగ్గర నన్ను డ్రాప్ చేశాడు. అక్కడి నుంచి మేము ఓలా ఆటో తీసుకున్నాము. ఓలా ఆటో పర్ పర్సన్ 50 రూపీస్ ఫిక్స్డ్ ఛార్జ్. మీరు కూడా ట్రై చేయండి. బ్యాటరీ ఆటో ఇది. किनारे से चलो यार भाई, एक किनारे से थोड़ा दीजिए ना। यही चलता है दुनिया में, यही चलता है। ఇటు కూడా పండుకోరు, ఇక్కడ కూడా ఉన్నాయి వాష్రూమ్ ఏనా, వాష్రూమ్స్ ఇటు కూడా ఉన్నాయి. వచ్చాడు कोई अगर पूछे तो बोलिएगा घर क्या है, ठीक है।